Hello, Namaste. Welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ స్టాక్ అప్డేట్ వచ్చేసి పైన్ ల్యాబ్స్ మీద ఉందండి. మీకు తెలుసు మన ఇండియన్ మార్కెట్లో ఈ కంపెనీ వచ్చేసి లాస్ట్ మంతే లిస్ట్ అయింది. సో పైన్ ల్యాబ్స్ ఇది నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత Q2 రిజల్ట్ డిక్లేర్ అయిందండి. అండ్ Q2 రిజల్ట్ ఎలా ఉంది దాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, పైన్ ల్యాబ్ షేర్ ఇన్ ఫోకస్ యాజ్ ఫిన్టెక్ పోస్టెస్ ఫస్ట్ క్వార్టర్లీ ప్రాఫిట్ సిన్స్ లిస్టింగ్ అండి. సో లిస్ట్ అయిపోయిన తర్వాత కంపెనీ ఫస్ట్ టైం వచ్చేసి నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసింది. సో రిజల్ట్ ఎలా ఉందంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, ఇది Q2 డేటా, ఇది ప్రీవియస్ Q1 డేటా అండ్ ఇది ప్రీవియస్ ఇయర్ది Q2 డేటా. సేల్ చూసారనుకోండి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ ఈ Q2లో టోటల్ సేల్ వచ్చేసి 649 crore. ఎక్స్పెన్సెస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో 3 crore ఇంక్రీజ్ అయింది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కూడా 519 crore నుంచి ఇంక్రీజ్ అయ్యి 574 crore అయింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి నెట్ ప్రాఫిట్, Q2లో నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే ఇక్కడ చూడొచ్చు 5.97 crore. ప్రీవియస్ క్వార్టర్ 4.79 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ లాస్ ఉండేదంటే 32 crore. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ అరౌండ్ 1.2 crore వరకు ఇంక్రీజ్ అయింది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లాస్ నుంచి కంపెనీ ప్రాఫిట్కి అయితే వచ్చింది. అండ్ అదే మీరు మార్జిన్ చూడొచ్చు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా ఇంక్రీజ్ అయింది. సో రిజల్ట్ వచ్చేసి చాలా మంచిగా ఉండేది. బట్ అయినా కూడా ఎందుకు స్టాక్ ఈరోజు పడిందంటే బికాస్ ఆఫ్ మార్కెట్ వీక్ సెంటిమెంట్ అండి. ఈరోజు కూడా మన ఇండియన్ మార్కెట్ ఏమో వీక్గా అయితే ఉండేది, అందుకే పైన్ ల్యాబ్స్లో మనకు ఫాల్ అయితే కనపడింది. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏముందంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్స్ వాళ్ళేమో రెడ్యూస్ రేటింగ్ అయితే ఇచ్చారండి పైన్స్ ల్యాబ్స్ ఇది విత్ ఎ టార్గెట్ ఆఫ్ 225 రూపీస్. అండ్ ఎందుకు రెడ్యూస్ రేటింగ్ ఇచ్చారంటే ఎంకే గ్లోబల్ వాళ్ళు ఏమంటున్నారంటే ఎక్స్పెక్టెడ్ కైనా బిలో రిజల్ట్ వచ్చిందని రెడ్యూస్ రేటింగ్ అయితే ఇస్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ రిజల్ట్ వచ్చేసి పైన్ ల్యాబ్ది చాలా మంచిగా అయితే వచ్చిందండి. మార్కెట్ ఈరోజు పాజిటివ్గా ఉండుంటే డెఫినెట్గా ఈ స్టాక్లో మనం ఒక 2 to 3% వరకు అయితే గెయిన్ చూసేవాళ్ళము. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ దేని మీద ఉందంటే జెన్ టెక్నాలజీస్ మీద ఉంది. రేపు మీరు ఈ జెన్ టెక్నాలజీ స్టాక్ని అయితే మీరు ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే కంపెనీ వచ్చేసి బోత్ బీఎస్సీ అండ్ ఎస్సీలో ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత 4:44 PM ఒక ఇంపార్టెంట్ నోటీస్ అప్డేట్ చేసింది. అండ్ ఇంపార్టెంట్ నోటీస్లో జెన్ టెక్నాలజీస్ వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళకి డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి 120 crore ఒక ఆర్డర్ అయితే దొరికింది ఫర్ ద సప్లై ఆఫ్ కంపరెన్సివ్ ట్రైనింగ్ నాడ్ కంపరైజింగ్ ఆఫ్ సూట్ ఆఫ్ వేరియస్ ట్రైనింగ్ స్టిమ్యులేటర్స్ అండ్ ఈక్విప్మెంట్ అండి. సో వేరియస్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ స్టిమ్యులేటర్స్ అండ్ ఈక్విప్మెంట్స్ని వీళ్ళు వచ్చేసి మన ఇండియన్ గవర్నమెంట్కి అయితే సప్లై చేయబోతున్నారు. అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి మెయిన్లీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి 120 crore కంపెనీకి ఆర్డర్ అయితే దొరికింది. సో రేపు డెఫినెట్గా మీరు ఈ జెన్ టెక్నాలజీ స్టాక్ని అయితే మీరు ఫోకస్ చేయొచ్చండి. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది, BEML మీద ఉంది. సో BEML స్టాక్ ఈరోజు -0.23% వరకు పడింది. ఎందుకు పడింది? బికాస్ ఆఫ్ మార్కెట్ వీక్నెస్. బట్ కంపెనీ రిలేటెడ్గా గుడ్ న్యూస్ ఏముందంటే ఈ కంపెనీకి 157 crore ఒక ఆర్డర్ అయితే దొరికిందండి రోలమ్ రైల్స్ నుంచి. అండ్ ఈ వీకే కంపెనీకి 414 crore బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఆర్డర్ దొరికింది. అండ్ ఈ వీక్లో కంపెనీకి ఇది సెకండ్ ఆర్డర్ అండి 157 crore. సో కంపెనీకి కంటిన్యూస్లీ ఆర్డర్స్ అయితే దొరుకుతుందండి. సో డెఫినెట్గా మీరు ఎవరైనా ఈ కంపెనీలో పెట్టుబడి చేస్తుంటే ఈ కంపెనీ స్టాక్ని అయితే మీ పోర్ట్ఫోలియో మీరు ఉంచవచ్చు. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది, ముక్కా ప్రోటీన్స్ మీద ఉంది. ఈ స్టాక్ మార్నింగ్ టైంలో ఓపెన్ అవ్వగానే 20% వరకు గెయిన్ అయింది. బట్ మార్కెట్ సెంటిమెంట్ ఎంత వీక్ ఉండేదంటే స్టాక్ చూడండి 1.11% పాజిటివ్లో గెయిన్ అయింది. అంటే ఓవరాల్ మార్నింగ్ సెషన్లో 20% వరకు గెయిన్ అయింది బట్ క్లోజింగ్ వచ్చేసి జస్ట్ 1%లో అయింది. సో ఎందుకు స్టాక్ 20% వరకు గెయిన్ అయిందంటే కంపెనీకి 474 crore ఒక ఆర్డర్ అయితే దొరికింది. ఎవరి దగ్గర నుంచి దొరికింది? బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ నుంచి కంపెనీకి ఆర్డర్ అయితే దొరికింది. అండ్ దీంట్లో కంపెనీ వచ్చేసి మెయిన్లీ ట్రీట్మెంట్ చేస్తుందండి, అది కూడా disposal of legacy litigate accumulated at landfill site అండి. సో ఇక్కడ ఒక కన్నూర్ ల్యాండ్ఫిల్ సైట్ ఉందండి. సో దాంట్లో కంపెనీ వచ్చేసి సాలిడ్ వేస్ట్ని అయితే మేనేజ్మెంట్ అంటే ట్రీట్మెంట్ అయితే చేస్తుందండి, అంటే దానికి ప్రాపర్ డిస్పోజల్ అయితే చేస్తుంది. అండ్ ఈ ఆర్డర్ది టైం లైన్ ఇక్కడ చూడొచ్చు అండి, 4 yearsది టైం లైన్ అండి. సో ఓవరాల్ కంపెనీకి 474 crore ఆర్డర్ దొరికింది. ఓవరాల్ మార్కెట్ క్యాప్ది కంపెనీకి మార్కెట్ క్యాప్ ఎంత తెలుసా? అరౌండ్ 750 crore ఉందండి. సో మార్కెట్ క్యాప్ది హాఫ్ ఆర్డర్ అయితే దొరికింది. అందుకే
అందుకే స్టాక్ వచ్చేసి 20% వరకు గెయిన్ అయింది. బట్ మార్కెట్ సపోర్ట్ అయితే చేయలేదండి, అందుకే స్టాక్ వచ్చేసి జస్ట్ 1% పాజిటివ్లో అయితే క్లోజ్ అయిందండి. సో మీరు ఎవరైనా ముక్కా ప్రోటీన్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఆ షేర్ హోల్డర్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మీద ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే మెజారిటీ డిఫెన్స్ స్టాక్స్లో మనకు ఈరోజు గెయిన్ అయితే కనపడింది. ఎందుకు గెయిన్ కనపడింది అంటే నిన్నటి వీడియోలో నేను చెప్పానండి. అదేంటంటే రష్యా ప్రెసిడెంట్ పుటిన్ గారు ఇప్పుడు మన ఇండియాకి వచ్చి అయితే ఈరోజు వచ్చారు కదా, సో మోస్ట్లీ డిఫెన్స్ మీద డీల్ అయితే అవ్వచ్చండి. అరౌండ్ ఎక్స్పెక్టెడ్ ఉంది $100 బిలియన్ నెక్స్ట్ 5 years వరకు అయితే డీల్ అవ్వచ్చండి. బట్ యాజ్ ఆఫ్ నౌ డీల్ రిలేటెడ్గా ఏం అనౌన్స్మెంట్ అయితే అవ్వలేదు. సో ఎప్పుడైనా మనకు అనౌన్స్మెంట్ అయితే రావచ్చండి. అందుకే ఈరోజు డిఫెన్స్ స్టాక్స్ అయితే గెయిన్ అయింది. అండ్ మీరు ఎవరైనా ఈ BEL భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే మెజారిటీ అనలిస్ట్ ఏమో ఈ స్టాక్ అది బయింగ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి. అండ్ అది కూడా ఇక్కడ మీరు యాంటీక్యూ స్టాక్ బ్రోకింగ్ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ అయితే సజెస్ట్ చేస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ ₹2 per షేర్ అండి. మంచి కంపెనీ, డెఫినెట్గా ఈ కంపెనీ అయితే మీరు లాంగ్ టర్మ్ కోసం మీ పోర్ట్ఫోలియో మీరు ఉంచవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వోడాఫోన్ ఐడియా మీద ఉంది. ఈరోజు వోడాఫోన్ ఐడియా స్టాక్ 1.33% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయిందంటే 2 days ఎగో మనకు అప్డేట్, నిన్న ఈవినింగ్ అప్డేట్ అయితే వచ్చింది కదా. ఏం అప్డేట్ వచ్చింది? గవర్నమెంట్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అయితే హెల్డ్ చేయబోతుందండి రిలేటెడ్ టు AGR డ్యూస్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ ఈవినింగ్ అయితే అవుతుందండి, నేను వీడియో చేస్తాను 6 PM అయితే అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ మీటింగ్ రిలేటెడ్గా ఏం అవుట్కమ్ అయితే రాలేదండి. చాలామంది వెయిట్ చేస్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ మీటింగ్ రిలేటెడ్గా మనకు ఏం అవుట్కమ్ రాలేదండి. మోస్ట్లీ 7:30 లేదా 8 PM వరకు అయితే వస్తుందండి. అండ్ ఏదైనా అవుట్కమ్ రాగానే నేను మీకు నా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తానండి. సో ఇక్కడ మీరు చూసారా, కేబినెట్ సెక్రటరీ ఒక హై లెవెల్ మీటింగ్ అయితే జరగబోతుందండి రిలేటెడ్ టు వోడాఫోన్ ఐడియా AGR డ్యూస్ మీద. సో చూడాలంటే ఈ మీటింగ్ అవుట్కమ్ ఏమొస్తుందని. అండ్ ఏదైనా రాగానే మీకు అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ అప్డేట్ సుజ్లాన్ ఎనర్జీ మీద ఉంది. సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ ఈరోజు చూడండి మోర్ దెన్ 3% వరకు పడిందండి. సో స్టాక్ అది ₹50 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కదా. ఇప్పుడు ప్రెసెంట్లీ స్టాక్ వచ్చేసి ఆ సపోర్ట్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. బట్ సుజ్లాన్ రిలేటెడ్గా 2 గుడ్ న్యూస్ అయితే ఉందండి. అండ్ ఆ 2 గుడ్ న్యూస్ ఏముందంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సుజ్లాన్ అనౌన్సెస్ న్యూ AI డ్రైవెన్ బ్లేడ్ ప్లాన్స్ 500 to 550 crore యాన్యువల్ కెపాక్స్ అండి. సో సుజ్లాన్ది ఈరోజు చూడండి యాజ్ ఆఫ్ నౌ 30 years అయితే అయిపోయిందండి కంపెనీ ఫౌండ్ అయ్యి. సో కంపెనీది వచ్చేసి 30 years ఇది ఒక జరిగిందండి, మీటింగ్ జరిగింది. అండ్ సుజ్లాన్ వాళ్ళు దీంట్లో ఏమంటున్నారంటే వీళ్ళు వచ్చేసి ప్రతి ఇయర్ 500 to 550 crore క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే చేయబోతున్నారండి ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సుజ్లాన్ ఎనర్జీ. అండ్ వీళ్ళు వచ్చేసి ఇప్పుడు 3 న్యూ AI డ్రైవెన్ బ్లేడ్ ప్లాంట్స్ని అయితే ఓపెన్ చేయబోతున్నారు. యాజ్ ఆఫ్ నౌ చూసినట్టయితే సుజ్లాన్ది ఇప్పటి వరకు 5 బ్లేడ్ ప్లాంట్స్ అయితే ఉందండి. అండ్ అది AI ఎనేబుల్ బ్లేడ్ ప్లాంట్స్ కాదు. బట్ ఇప్పుడు వచ్చేసి వీళ్ళు వచ్చేసి 3 AI ఎనేబుల్ బ్లేడ్ ఫ్యాక్టరీస్ని అయితే ఓపెన్ చేయబోతున్నారు. ఎందుకు ఓపెన్ చేయబోతున్నారు అంటే టు యాక్సిలేట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ హిస్ ఆర్డర్ బుక్. మీ అందరికీ తెలుసు సుజ్లాన్ది యాజ్ ఆఫ్ నౌ 6 GW కైనా ఎక్కువ ఆర్డర్ బుక్ అయితే ఉంది. అండ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వీళ్ళు వచ్చేసి 3 AI ఎనేబుల్డ్ బ్లేడ్ ఫ్యాక్టరీస్ని అయితే లాంచ్ చేయబోతున్నారండి. అంటే ఆ ఆర్డర్ బుక్ని ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి అండ్ డొమెస్టిక్ విండ్ డిమాండ్ని మీట్ అవ్వడానికి వీళ్ళు వచ్చేసి ఈ స్టెప్ అయితే తీసుకుంటున్నారు. అండ్ ఇది మనకు రిపోర్ట్స్ ద్వారా అయితే తెలుస్తుందండి. అండ్ ఇది ఎవరు అంటున్నారు? మన సుజ్లాన్ ఫౌండర్ ఎవరు? గిరీష్ తంటి సార్ అయితే అంటున్నారండి. సో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ వీళ్ళది ఇప్పుడు చూడండి 5 బ్లేడ్ ఫ్యాక్టరీస్ అయితే ఉందండి. ఎక్కడెక్కడ ఉందంటే జైసల్మర్, భుజ్, రత్లం, ధూలే అండ్ అనంతపూర్లో ఉంది. అండ్ వీళ్ళు ఇంకా 3 న్యూ AI ఎనేబుల్డ్ బ్లేడ్ ప్లాంట్స్ని అయితే వీళ్ళు ఓపెన్ చేయబోతున్నారు. అండ్ టోటల్ ప్లాంట్స్ ఇప్పుడు వచ్చేసి 8 అయితే అయిపోతుందండి. ఇక్కడ 18 కదా, 18 తప్పు ఉందండి, 8 ఉందండి. ప్రీవియస్లీ 5 అండ్ ఇప్పుడు 3 న్యూ కదా. సో టోటల్ వచ్చేసి 8 న్యూ ప్లాంట్స్ని అయితే వీళ్ళు ఓపెన్ చేయబోతున్నారండి. అండ్ టు మీట్ ద డిమాండ్. అండ్ దీని తర్వాత ICICI సెక్యూరిటీస్ వాళ్ళేమో ఈ స్టాక్ని కవర్ అయితే చేశారండి విత్ బయింగ్ రేటింగ్ అండ్ టార్గెట్ ఆఫ్ ₹82. సో మీరు ఎవరైనా సుజ్లాన్ ఎనర్జీ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఎందుకు పడుతుంది? మార్కెట్లో ప్రతి ఒక్క స్టాక్ పడుతుందండి. సుజ్లానే కాదు, మీరు ఏదైనా కంపెనీ చూసుకోండి, ప్రతి ఒక్క కంపెనీ స్టాక్స్లో అయితే మనకు ఫాల్ అయితే కనపడుతుంది. ఎందుకంటే మార్కెట్లో ఒక వీక్నెస్ అయితే ఉంది. ఎందుకు ఉంది మీకు చెప్పాను రీజన్స్. రూపీ వచ్చేసి అగ్నెస్ట్ ది US డాలర్ చాలా వీక్ అయితే అయిపోయింది. అండ్ రూపీ వచ్చేసి డిప్రిషియేట్ అవుతుంది. సో అదొక మెయిన్ రీజన్ అండి. అండ్ FIs కూడా మన ఇండియన్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. సో ఈ రీజన్స్ వల్ల ఇప్పుడు ప్రెసెంట్లీ ఇండియన్ మార్కెట్లో అయితే ఫాల్ కనపడుతుందండి. అండ్ మీరు ఏదైనా స్టాక్ చూసుకోండి, చాలామంది జస్ట్ సుజ్లాన్ ఎనర్జీకి అంటున్నారు. సుజ్లాన్ కాదండి, మీరు ఏదైనా మీ పోర్ట్ఫోలియో కంపెనీని పెట్టుబడి చేసి ఉంటే దాన్ని చూడండి, అది కూడా పడి ఉంటుంది. అండ్ మీరు ఎవరైనా ఈ సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ పెట్టుబడి చేస్తుంటే నేను మీకు ఒకటే అంటానండి, నేను మీకు ప్రీవియస్లీ కూడా అన్నాను, లాంగ్ టర్మ్ కంపెనీ, లాంగ్ టర్మ్ అంటే నెక్స్ట్ 4 to 5 years వరకు వ్యూ ఉంటే డెఫినెట్గా ఈ కంపెనీని అయితే మీరు ఉంచండి మీ పోర్ట్ఫోలియోలో. షార్ట్ టర్మ్లో మనకు కొంచెం వాలిటిలిటీ అయితే కనపడచ్చు, బట్ దెన్ డెఫినెట్గా ఈ కంపెనీలో మనకు గెయిన్ అయితే కనపడుతుంది. సో సుజ్లాన్ రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉండేది. అండ్ నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన
మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీం ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తూ ఉంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుందంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్తో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ టాటా పవర్ మీద ఉంది. ఈరోజు టాటా పవర్ కంపెనీ వచ్చేసి గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయిందంటే టాటా పవర్ది మీకు తెలుసు జూన్ మంత్ నుంచే ముండ్రా ప్లాంట్ ఏమో క్లోజ్ అయితే ఉందండి బికాస్ ఆఫ్ మెయింటెనెన్స్. అండ్ ప్రీవియస్లీ లాస్ట్ మంత్ టాటా పవర్ వాళ్ళు ఏమన్నారు, డిసెంబర్ మంత్లో వీళ్ళు వచ్చేసి ఈ ముండ్రా ప్లాంట్ అయితే రీఓపెన్ అయితే చేయొచ్చు. బట్ ఫైనలీ టాటా పవర్ ఎండి అండ్ సిఈ ప్రవీర్ సిన్హా సార్ ఏమంటున్నారంటే వీళ్ళు వచ్చేసి ఒక పవర్ పర్చేస్ అగ్రిమెంట్ డీల్ అయితే సైన్ చేయబోతున్నారండి. ఎవరితో అంటే గుజరాత్ గవర్నమెంట్ ఫర్ ది ఫుల్లీ ఆపరేషన్ ఆఫ్ ముంద్రా ప్లాంట్ అండి. సో వన్స్ ఆ డీల్ సైన్ అయిపోయింది అనుకోండి, ఈ ముంద్రా ప్లాంట్ జూన్ మంత్ నుంచి క్లోజ్ ఉంది కదా, అది మళ్ళీ రీఓపెన్ అయితే అయిపోతుందండి. అండ్ యాజ్ ఆఫ్ నౌ ముంద్రా ప్లాంట్ది మనం మాట్లాడితే ఒక బిగ్ రెవెన్యూ వచ్చేసి టాటా పవర్లో అయితే షేర్ అవుతుందండి. సో జూన్ మంత్ నుంచే క్లోజ్ ఉంది కాబట్టి కంపెనీది టోటల్ ఆఫ్ మీరు రెవెన్యూ చూసారనుకోండి పడుతుంది. సో వన్స్ ఈ ప్లాంట్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, డెఫినెట్గా మనకు టాటా పవర్ రెవెన్యూ మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కనపడుతుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి రిలేటెడ్ టు టాటా పవర్. నెక్స్ట్ అప్డేట్ ఐపీఓ జిఎంపీ మీద ఉంది. సో చూడండి, ఈరోజు మీషో ఐపీఓ ఈక్వస్ అండ్ విద్యా వైర్స్ ఇది సెకండ్ డే ఉండేది. మీషో జిఎంపీ స్టేబుల్గా ఉందండి 40% దగ్గర. అండ్ మీషోది ఇక్కడ మీ సబ్స్క్రిప్షన్ చూడొచ్చు, సెకండ్ డే టోటల్ సబ్స్క్రిప్షన్ 9 times అండి. దీని మీనింగ్ ఏంటంటే 9 మెంబర్స్లో ఒకరికైతే అలాట్మెంట్ దొరుకుతుంది. బట్ రేపు థర్డ్ డే ఉందండి. సో రేపు మోస్ట్లీ ఇది 20 to 25 times వరకు అయితే సబ్స్క్రైబ్ అవ్వచ్చు. టోటల్ సబ్స్క్రిప్షన్ 8.27 times. ఈక్వస్ ఐపీఓది జిఎంపీ 33% ఉంటుంది. బట్ సబ్స్క్రిప్షన్ చూడండి, మీషో కన్నా ఎక్కువ సబ్స్క్రైబ్ అయిందండి రీటైల్ కేటగిరీలో 34 times. టోటల్ వచ్చేసి 11.45 times. అండ్ విద్యా వైర్స్ వచ్చేసి జిఎంపీ 10.58% నడుస్తుందండి. అరౌండ్ 8 to 11% మధ్య జిఎంపీ అయితే పైన కింద అవుతుందండి విద్యా వైర్స్. ఇది ప్రెసెంట్లీ సబ్స్క్రిప్షన్ చూడొచ్చు రీటైల్ కేటగిరీలో 12.40 times. టోటల్ వచ్చేసి 8.91 times అయితే సబ్స్క్రిప్షన్ నడుస్తుంది. సో మీరు ఎవరైనా లిస్టింగ్ ఇన్ కోసం పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే విద్యా వైర్స్ని అయితే కొంచెం మీరు అవాయిడ్ చేయొచ్చని మీకు అంటున్నానండి. నెక్స్ట్ చూడండి, ఇంకా కొన్ని మెయిన్ బోర్డ్ ఐపీఓ మన ఇండియన్ మార్కెట్లో నెక్స్ట్ వీక్ ఓపెన్ అవ్వబోతుంది. ఫస్ట్ వచ్చేసి వేక్ ఫిట్ ఇన్నోవేషన్ రిలేటెడ్గా డీటెయిల్ వీడియో చేశానండి. ఎండ్ స్క్రీన్ దగ్గర లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీ దగ్గర టైం ఉంటే మీరు డెఫినెట్గా చెక్అవుట్ అవ్వచ్చు. జిఎంపీఎఫ్ 18.46% నడుస్తుందండి. 8th December ఓపెన్ అవుతుంది. లాస్ట్ వచ్చేసి 10th December. కరోనా రెమెడీస్ 34% జిఎంపీ నడుస్తుంది. ఇది కూడా 8th December ఓపెన్ అవుతుంది. లాస్ట్ వచ్చేసి 10th December. అండ్ నెఫ్రోకేర్ హెల్త్ ఐపీఓ జిఎంపీ ప్రెసెంట్లీ 0% ఉంది, ఎందుకంటే ప్రైస్ బ్యాండ్ అనౌన్స్మెంట్ కాలేదు. 10th December ఓపెన్ అవుతుంది. లాస్ట్ వచ్చేసి 12th December. సో అయితే మెయిన్ బోర్డ్ ఐపీఓ మీద అప్డేట్ ఉండేది. అండ్ ఇంకొక మెయిన్ బోర్డ్ ఐపీఓ ఓపెన్ అవబోతుందండి, పార్క్ మెడి వర్క్ ఐపీఓ. బట్ యాజ్ ఆఫ్ నౌ డేట్స్ ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు. సో ఈ కొన్ని మెయిన్ బోర్డ్ ఐపీఓ రిలేటెడ్గా అప్డేట్ ఉంది, దాని అయితే మీరు నోట్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఎస్ఎంబీ ఐపీఓ ఉంది. అండ్ ఇండియన్ మార్కెట్లో ఈ రోజు ఓపెన్ అయింది. లాస్ట్ వచ్చేసి 8th December. 8th December అంటే ట్యూస్డే రోజు అండి. పేరు వచ్చేసి లగ్జరీ టైం పిఎస్సీ ఎస్ఎంఈ. జిఎంపీ 97% దగ్గర అయితే ఉందండి. మనం చెప్పొచ్చు అరౌండ్ 100% అయితే జిఎంపీ నడుస్తుంది. అండ్ అదే ఇక్కడ మీరు చూడొచ్చు, రావెల్ కేర్ది ఈరోజు అలాట్మెంట్ వస్తుందండి. జిఎంపీ 61% నడుస్తుంది. అండ్ ఎగ్జాక్ట్ టెక్నాలజీది నిన్న నైటే అలాట్మెంట్ వచ్చిందండి. అండ్ మీరు ఎవరికైనా అలాట్మెంట్ వస్తే ప్లీజ్ మీరైతే కమెంట్ సెక్షన్లో అయితే మీరు షేర్ చేయొచ్చండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ జిఎంపీ 26% దగ్గర అయితే ఉందండి. అండ్ రేపు మన ఇండియన్ మార్కెట్లో ఎగ్జాక్ట్ టెక్నాలజీ ఏమో లిస్ట్ అయితే అవ్వబోతుంది. సో ఐపీఓ రిలేటెడ్ మీద ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఏముందంటే ఇక్కడ చూడొచ్చు, జియో ప్లాట్ఫామ్స్ నుంచి వాళ్ళది ఐపీఓ అయితే రాబోతుందండి. సో ఫైనల్లీ రిపోర్ట్స్ ద్వారా మనకు ఏం తెలుస్తుందంటే రిలయన్స్ వాళ్ళు వచ్చేసి డ్రాఫ్ట్ ప్రాస్పెక్ట్ పేపర్ వర్క్ ఉంటుంది, దాన్ని వీళ్ళైతే స్టార్ట్ చేసేసారండి. సో ఇక్కడ చూడొచ్చు, జియో ప్లాట్ఫామ్ ఐపీఓ, రిలయన్స్ సెట్ టు వర్క్ ఆన్ డ్రాఫ్ట్ ప్రాస్పెక్ట్స్ ఫర్ ఇండియా బిగ్గెస్ట్ ఐపీఓ అండి. సో ఇది ఒక బిగ్గెస్ట్ ఐపీఓ అవ్వబోతుందండి. అండ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఏం కదా ఆగస్ట్ మంత్లో రిలయన్స్ ఇది ఇయరే. సో అప్పుడు ముఖేష్ అంబానీ సార్ ఏమన్నారంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026లో వీళ్ళేమో రిలయన్స్ ప్లాట్ఫామ్ది ఐపీ అయితే తీసుకొని రావచ్చు. సో వీళ్ళు వచ్చేసి దాని రిలేటెడ్గా డ్రాఫ్ట్ పేపర్స్ ఉంటే చూడండి, ప్రాస్పెక్ట్ చేస్తారు కదా, దాని వర్క్ అయితే వీళ్ళేమో స్టార్ట్ అయితే చేసేసారండి. సో వాళ్ళు అన్నారు ప్రీవియస్లీ ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో మేము వర్క్ అయితే స్టార్ట్ చేసిస్తామని. సో వర్క్ అయితే వీళ్ళు స్టార్ట్ చేసేసారండి. సో సేబీకి ఫైల్ చేస్తారు. సో సేబీ మొత్తం చూస్తుందండి, దాని తర్వాత అప్రూవల్ అయితే ఇస్తుంది. సో ఇది ఒక బిగ్ అప్డేట్ రిలేటెడ్ టు రిలయన్స్ ప్లాట్ఫామ్.
నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది? క్యామ్స్ మీద ఉందండి. సో కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ మీద ఉంది. ప్రెజెంట్లీ స్టాక్ ఈరోజు 2.61% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయింది? దీని వెనకాల ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. కంపెనీ ప్రీవియస్లీ 1:5 రేషియోలో స్టాక్ స్ప్లిట్ అయితే అనౌన్స్మెంట్ చేసిందండి. ప్రెజెంట్లీ చూడొచ్చండి 1:5 రేషియోలో స్టాక్ స్ప్లిట్ అనౌన్స్మెంట్ చేసింది. దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్లీ స్టాక్ ఉంది కదా, దాని ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉందండి. అది ఇప్పుడు వచ్చేసి 2 రూపీస్ పర్ షేర్ అయితే చేంజ్ అవబోతుందండి ఫేస్ వాల్యూ. అండ్ ఈ రోజు వరకు ఎవరి పోర్ట్ఫోలియోలో అయినా క్యామ్స్ ది షేర్ ఉందనుకోండి, వాళ్ళు వచ్చేసి ఈ స్టాక్ స్ప్లిట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ మీరు వీడియో థంబ్నెయిల్ చూశారు కదా, 4000 షేర్ రేపు 800లో దొరకబోతుంది. ఈ కంపెనీ గురించి మాట్లాడుతున్నానండి. ప్రెజెంట్లీ మీరు ప్రైస్ రఫ్లీ 4000 రూపీస్ అయితే మీరు చూడొచ్చండి. అండ్ రేపు ఈ స్టాక్ ప్రైస్ అరౌండ్ 800 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుందండి ఓపెనింగ్ టైంలోనే. ఎందుకంటే రేపు ఈ ఎక్స్ డేట్ అండి ఈ స్టాక్ స్ప్లిట్ ఇది. అండ్ రేపు మనకు ప్రైస్లో అడ్జస్ట్మెంట్ కనపడుతుంది. అండ్ ఈ రోజు వరకు ఎవరైనా ఈ క్యామ్స్లో పెట్టుబడి చేస్తుంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఈ స్టాక్ స్ప్లిట్కి అయితే ఎలిజిబుల్ అవుతారండి. అండ్ నెక్స్ట్ వీక్ వరకు ఆ స్టాక్ స్ప్లిట్ షేర్స్ ఎలిజిబుల్ షేర్ హోల్డర్స్కి కంపెనీ ఏమో డిమెట్ అకౌంట్లో క్రెడిట్ చేసేస్తుంది. అండ్ మీరు ఎవరైనా రేపు పెట్టుబడి చేశారనుకోండి, మీరు ఈ స్టాక్ స్ప్లిట్కి అయితే ఎలిజిబుల్ కారు. అండ్ మీరు ఎవరైనా ఈ క్యామ్స్లో పెట్టుబడి చేస్తుంటే రేపు సడన్గా మీ పోర్ట్ఫోలియో చూసి ఇంత పడిపోయిందంటే ఏం ప్యానిక్ అవ్వకండి, జస్ట్ ఇది అడ్జస్ట్మెంట్ అండి. సో అయితే క్యామ్స్ రిలేటెడ్ మీద అప్డేట్ ఉంది. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. సో వీడియోని క్లోజ్ చేసే ముందు ఇంకొక లాస్ట్ అప్డేట్ ఉందండి. దేని మీద ఉందంటే డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మీద ఉంది. రేపు ఈ స్టాక్ని అయితే మీరు ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే కంపెనీ చూడండి బోత్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత జస్ట్ 15 మినిట్స్ అగో ఒక ఇంపార్టెంట్ నోటీస్ అప్డేట్ చేసింది. దాని ఇంపార్టెంట్ నోటీస్లో కంపెనీ ఏమంటుందంటే చూడండి, అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచి కంపెనీకి ఆర్డర్ అయితే దొరికింది. అమౌంట్ ఇక్కడ మీరు చూడొచ్చండి, అరౌండ్ 748 క్రోర్ది, అంటే 747 అంటే 747 to 748 క్రోర్ది ఒక బిగ్ ఆర్డర్ అయితే దొరికింది ఫర్ ది ప్రాజెక్ట్ ఆఫ్ కడ్వా అండ్ రాజస్థాన్ ఫర్ సప్లై ఆఫ్ కేబుల్స్ అండి. సో ఇది ఒక బిగ్ అప్డేట్ రిలేటెడ్ టు డైమండ్ పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇది అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.